బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితకాలంలో అనేక మహిమలను చూపించారు. అందులో కొన్ని ఖురాన్ ద్వారా, మరికొన్ని హదీసుల ద్వారా మనకు తెలుస్తాయి. ప్రవక్త మహాశయులు చూపిన మహిమల్లో ఒక ఆసక్తికర మహిమను గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దైవదౌత్యం లభించిన తర్వాత ఆయన సత్యమార్గం గురించి ప్రజలకు ఉపదేశించడం మొదలుపెట్టారు. ఒకరోజు మక్కా ప్రజలను ఉద్దేశించి రుజుమార్గం గురించి ప్రబోధించారు. అయితే మక్కావాసులు ఆయన మాటలను పెడచెవిన పెట్టారు. పైగా సూటిపోటి మాటలతో ప్రవక్త మహాశయులను నొప్పించారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడి నుంచి బయటకు వచ్చేసి మక్కా వెలుపల ఉన్న ఒక తోటలో కూర్చున్నారు. ఇంతలో జిబ్రహీల్ అలైహిస్సలాం ప్రత్యక్షమయ్యారు. ప్రవక్త మహాశయులను ఆయన సముదాయించారు. విశ్వప్రభు అల్లాహ ఏదైనా మహిమను చూపి ఈ బాధను పోగొడితే బాగుండును అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనసులో అనుకోసాగారు. ఇంతలో అల్లాహ నుంచి ఇలా ఆదేశం వచ్చింది: నీ ఎదురుగా ఉన్న వృక్షాలలో ఒక వృక్షాన్ని రమ్మని పిలువు. అల్లాహ్ ఆదేశం మేరకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఎదురుగా ఉన్న వృక్షాలలో ఒక వృక్షాన్ని రమ్మని పిలిచారు. వెంటనే ఆ వృక్షం నడుచుకుంటూ ప్రవక్త మహాశయులు సన్నిధికి వచ్చింది. తర్వాత ప్రవక్త మహాశయులు ఆ వృక్షాన్ని తిరిగి వెళ్ళి తన స్థానంలో నిలబడమని ఆదేశించారు. వెంటనే ఆ వృక్షం తిరిగి వెళ్ళి తన స్థానంలో నిలబడింది. మరొక సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉండగా ఒక పల్లెటూరు వాసి కనబడ్డాడు. ప్రవక్త మహాశయులు ఆ పల్లెటూరు వాసికి సత్యమార్గం గురించి ఉపదేశించారు. అప్పుడు ఆ పల్లెటూరు వాసి ఇలా అడిగాడు: మీరే దైవ ప్రవక్త అని ఇక్కడ ఎవరు సాక్ష్యమిస్తారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అదుగో ఆ నిలబడి ఉన్న చెట్టు సాక్ష్యమిస్తుంది. వెంటనే ఆ చెట్టు నడుచుకుంటూ వచ్చి మీరే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని 3 సార్లు సాక్ష్యం ఇచ్చి తిరిగి వెళ్ళి తన స్థానంలో నిలబడింది. ఈ దృశ్యం చూసిన ఆ పల్లెటూరు వాసి వెంటనే కలిమా చదివి ఇస్లాంలో చేరిపోయాడు. ఇంకో సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి ఒక పల్లెటూరు వాసి వచ్చాడు. మీరే దైవ ప్రవక్త అని నేను ఎలా నమ్మాలి అని అడిగాడు. ఇప్పుడు ప్రవక్త మహాశయులు ఇలా అన్నారు: అదిగో ఆ వృక్షాన్ని చూడు. ఆ వృక్షం నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరపు పండ్లు వేలాడుతున్నాయి. అందులో ఒక గుత్తి నేరుగా నీ దగ్గరకు వచ్చి వాలితే నమ్ముతావా? ఆ పల్లెటూరు వాసి తప్పకుండా నమ్ముతాను అని అన్నాడు. వెంటనే ప్రవక్త మహాశయులు ఆ చెట్టును ఆదేశించారు. ప్రవక్త ఆదేశాల మేరకు ఆ చెట్టుకున్న ఖర్జూరపు గుత్తుల్లో ఒక గుత్తి నేరుగా పల్లెటూరు వాసి ముందుకు వచ్చి వాలింది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ పల్లెటూరు వాసి ఆశ్చర్యపోయాడు. వెంటనే కలిమా చదివి ఇస్లాంలో చేరిపోయాడు. ఇంకో సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉన్నారు. అప్పుడు ఆయనకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన ఒంటె దిగి అటు ఇటు చూశారు. కానీ కనుచూపు మేరలో ఎక్కడా ఇల్లు కనపడలేదు. దూరంగా 2 వృక్షాలు మాత్రం కనిపించాయి. ఆ వృక్షాలను తన దరికి రావాల్సిందిగా ప్రవక్త మహాశయులు ఆదేశించారు. వెంటనే ఆ 2 వృక్షాలు నడుచుకుంటూ ప్రవక్త సన్నిధికి చేరుకున్నాయి. ఆ వృక్షాలను తనకు అడ్డుగా నిలబడమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. అప్పుడు ఆ 2 వృక్షాలు ఒకదాని పక్కన ఒకటి నిలబడి అడ్డుగా నిలిచాయి. ఆ వృక్షాల చాటున ప్రవక్త మహాశయులు తన కాలకృత్యాలను తీర్చుకున్నారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితకాలంలో అనేక మహిమలను చూపించారు. వాటిలో మరికొన్ని మహిమలను ఇన్షా అల్లా రాబోయే వీడియోలలో తెలుసుకుందాం.